ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా, వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. 6:1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు. ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది, క్రిమి లేయర్ ఉండాలన్న 4 జడ్జీలు. ఇక్కడ ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా వచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చినట్టుగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. 6:1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు. ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది, క్రిమి లేయర్ ఉండాలన్న 4 జడ్జీలు. ప్రాతినిధ్యం లభించలేదని నిరూపించాలి. వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం. కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్రాలు వర్గీకరణను చేపట్టవచ్చు. వెనుకబాటు కారణంగా ఆ సమూహానికి తగిన ప్రాతినిధ్యం లభించలేదని ఖచ్చితంగా నిరూపించాలి. దానికి డేటాను స్టేట్ సర్వీసెస్ నుంచే తీసుకోవాలి. ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్ల వర్గీకరణను ఓబీసీలకు మాత్రమే ఈ కోర్టు పరిమితం చేయలేదు. 15(4), 16(4) అధికరణల కిందికి వచ్చే అన్ని వర్గాలకు ఆ ప్రయోజనాన్ని కల్పించాలని చెప్పింది. హేతుబద్ధమైన కారణం ఉంటే ఈ అధికరణల కింద ఎస్సీలను ప్రభుత్వం వర్గీకరించవచ్చు. అందువల్ల చిన్నయ్య కేసులో ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నాం. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం. ఇక్కడ డివై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఈ విధంగా చెప్పుకొచ్చింది. వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం అని. ఇక్కడ కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్రాలు వర్గీకరణను చేపట్టవచ్చు. వెనుకబాటు కారణంగా ఆ సమూహానికి తగిన ప్రాధాన్యం లభించలేదని ఖచ్చితంగా నిరూపించాలి. దానికి డేటాను స్టేట్ సర్వీసెస్ నుంచే తీసుకోవాలి. ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్ల వర్గీకరణను ఓబీసీలకు మాత్రమే ఈ కోర్టు పరిమితం చేయలేదు. ఇక్కడ ఓబీసీలకు మాత్రమే పరిమితం చేయలేదు. 15(4), 16(4) అధికరణల కిందికి వచ్చే అన్ని వర్గాలకు ఆ ప్రయోజనాన్ని కల్పించాలని చెప్పింది. ఈ విధంగా ఇక్కడ వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఇక్కడ దీని ఉద్దేశం అన్నట్టుగా, రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం అన్నట్టుగా ఇక్కడ ఆయన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి ఇక్కడ ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా వచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది. ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. వర్గీకరణను కొట్టేస్తూ 2004 నవంబర్ 5న ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6:1 ఆధిక్యంతో తీర్పు వెలువరించింది. ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చజెండా ఊపింది. అయితే న్యాయ సమీక్షకు లోపడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది. నిర్దిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలని స్పష్టం చేసింది. వెనుకబాటుతనం పేరుతో 100% రిజర్వేషన్లను ఒకే వర్గానికి సబ్ గ్రూపునకు దారాదత్తం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటే వాటిని న్యాయస్థానాలు సమీక్షించవచ్చని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలో క్రిమి లేయర్ ఉండాలని 4 న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సిజేఐ వెలువరించిన 140 పేజీల తీర్పుతో 5 న్యాయమూర్తులు తమ విడివిడి తీర్పుల్లో ఏకీభవించగా జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం విభేదించారు. 6 తీర్పులు కలిపి 565 పేజీల మేర ఉన్నాయి. పరిగణలోకి ఆ 2 అంశాలు ధర్మాసనం ప్రధానంగా 2 అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఒకటి, ఎస్సీ జాబితాలో ఉన్న కులాల ఉపవర్గీకరణ సబబేనా. ఆర్టికల్ 341 కింద ఎస్సీలుగా ఈ విధంగా ఎస్సీలకు సంబంధించి ఎస్సీల ఉపవర్గీకరణలకు సంబంధించి రిజర్వేషన్ చరిత్రాత్మక తీర్పు ఇచ్చినట్టుగా ఇక్కడ వెలువరించినట్టుగా చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు. దానికి అధికారం రాష్ట్రాలకు ఉంది అన్నట్టుగా, వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం అన్నట్టుగా దానికి సంబంధించి ఇక్కడ తీర్పు వెలువరినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. 6:1 ఆధిక్యంతో తీర్పు వెలువరించింది. ఇక్కడ
ధర్మాసనమే ఇక్కడ మొత్తం ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు ఉప వర్గీకరణకు ఇక్కడ ఆమోదం వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పట్నం మహేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, మనోహర్ రెడ్డి. న్యూయార్కుల బేగరీ కంచా. 4 ఏళ్లలో అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు. సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా నైపుణ్య అభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన. ఇక్కడ న్యూయార్క్లో బేగరీ కంచా ఇక్కడ స్కిల్ వర్సిటీకి సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పట్నం మహేందర్ రెడ్డి, కోమటిరెడ్డి, ఇక్కడ ముఖ్య మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయినా హాజరైనట్టుగా చెప్పుకోవచ్చు. బేగరీ కంచె ఈ రోజు వరకు ఎవరికీ తెలియని ప్రాంతం. 4 ఏళ్లలో న్యూయార్క్ నగరం మాదిరిగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. న్యూయార్క్లో మాదిరిగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం, అంతర్జాతీయ ప్రమాణాలతో. ఇక్కడ బేగరీ కంచె అనే ప్రాంతాన్ని ఇక్కడ న్యూయార్క్ నగరంలో తయారు చేస్తారంటే వచ్చే 4 సంవత్సరాల్లో అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు శంకుస్థాపన సందర్భంగా. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. తెల్ల రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం. రేషన్ ఆరోగ్యశ్రీకి వేర్వేరు కార్డులు. మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. మంత్రిమండలి సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో. అదేవిధంగా ఇక్కడ శాసనసభలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. అదే అసెంబ్లీ సమావేశంలో ఇక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. ఇక్కడ అదేవిధంగా ఎమ్మెల్సీగా మళ్ళీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ని మళ్ళీ ఎమ్మెల్సీగా నియమించబోతున్నారంటగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తెల్ల రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం ఇక్కడ జారీ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. రేషన్ ఆరోగ్యశ్రీ కార్డుకు వేరువేరు కార్డులుగా మంజూరు చేసే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఇక్కడ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. అందరికంటే ముందే అమలు. ప్రస్తుత నియామకాల నుంచే ఎస్సీ వర్గీకరణ. అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాం. సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించే బాధ్యతను దేశంలో అందరికంటే ముందే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గురువారం ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఇక్కడ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణకు సంబంధించి ఇక్కడ ఏబిసిడీలుగా ఇక్కడ ఎస్సీలోనే వాళ్ళకు సంబంధించి ఇక్కడ వర్గీకరణ ఉద్దేశించే ఆచరణలో అమలు చేసే దానికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తామంటున్నారు దానికి సంబంధించి. ఈ తీర్పు న్యాయాన్ని బతికించింది. సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఉపవర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎస్సీ ఎస్టీ బీసీల ఉమ్మడి ప్రయోజనాల పోరాటానికి అంతా కలిసి రావాలి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఇక్కడ ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించింది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చేది. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంటే ఇక్కడ ఉపవర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నట్టుగా ఇక్కడ ఉపవర్గీకరణ చేపట్టిన తర్వాతనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఉమ్మడి ప్రయోజనాల పోరాటానికి అంతా కలిసి రావాలన్నట్టుగా ఇక్కడ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడడం జరిగింది. ప్రధాని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఇక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. వెంటనే అమలు చేయాలి. మా హయాంలో తీర్మానాన్ని పంపాం. బారాస ఎమ్మెల్యే హరీష్ రావు. వెంటనే అమలు చేయాలని ఇక్కడ దానికి సంబంధించే రిజర్వేషన్కి సంబంధించే మాట్లాడుతున్నారు. మా హయాంలో తీర్మానాన్ని పంపించాలంటే దానికి మద్దతు ఇస్తున్నట్టుగా అని ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రావు. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రావు. ఇక్కడ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రావు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ శ్రీధర్ రావు. మాలాలకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఈ బిల్లు చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా దద్దరిల్లిన అసెంబ్లీ. నల్ల బ్యాడ్జీలు ధరించిన
నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చిన బారస సభ్యులు సీఎం క్షమాపణ చెప్పాలని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి 3 గంటల పాటు ఆందోళన, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ వాకౌట్. సీఎం కార్యాలయం ముందు ధర్నా, సభలో 5 గంటల పాటు నిల్చొని నిరసన తెలిపిన సబితా, సునీత, కోవ లక్ష్మి. బారస సభ్యుల వైఖరిని తప్పుపట్టిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. అసెంబ్లీ వద్ద బైఠాయించి బారస ఎమ్మెల్యేల ఆందోళన. ఇక్కడ దద్దరిల్లిన అసెంబ్లీ, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అదేవిధంగా ఇక్కడ 5 గంటల పాటు నిల్చొని ఇక్కడ నిరసన వ్యక్తం చేసింది అసెంబ్లీ సమావేశంలో సబిత, లక్ష్మి, సునీత, కోవా లక్ష్మి, సునీత మహేందర్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ సీఎం క్షమాపణ చెప్పాలి, మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు మాకు అన్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఇక్కడ అసెంబ్లీ పోడియం చుట్టుముట్టి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ అంతా సభ అంతా గందరగోళం చేసినట్టు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు. సీఎం క్షమాపణ చెప్పాలి, మమ్మల్ని అవమానించినట్టుగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుకొచ్చారు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గురి మళ్ళీ కుదిరింది, స్వప్నిల్కు కాంస్యం, అనూహ్య పతనం. నిష్క్రమించిన నిఖిత్, సింధు, సాత్విక్, చిరాగ్. ఒలింపిక్స్లో భారత్కు మిశ్రమ ఫలితాలు. స్వప్నిల్ కుషాలే భారత షూటింగ్లో పెద్దగా వినిపించే పేరేమి కాదది, కానీ అంచనాలు లేకుండా పారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగిన ఈ కుర్రాడు సహచర షూటర్ మను బాకర్ అందించిన ఊపును కొనసాగిస్తూ దేశానికి మరో కాంస్యం సాధించి పెట్టాడు. అనుకోని వరంలో అందిన ఈ పథకం భారత్కు సంతోషాన్నిచ్చిన, ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు అనూహ్యంగా నిష్క్రమించడం వేదనను మిగిల్చింది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత బాక్సర్ నిఖిత్ జరీన్ స్వర్ణం సాధిస్తుందనుకుంటే కనీసం క్వార్టర్స్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది. బ్యాడ్మింటన్ డబుల్స్లో పథకం సాధించి తీరుతాడనుకున్న ఆంధ్ర కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టితో కలిసి క్వార్టర్స్లోనే ఓడిపోయాడు. సింగిల్స్లో హ్యాట్రిక్. ఒలింపిక్ పథకంపై గురిపెట్టిన పివి సింధు కూడా ప్రీ క్వార్టర్స్లోనే నిష్క్రమించింది. ఇక్కడ ఎవరైతే గెలిచి దేశానికి పథకాలు తీసుకొస్తారనుకున్న వారు ఓడిపోవడం జరిగింది. ప్రీ క్వార్టర్స్లోనే వాళ్ళు పరాజయం పాలయ్యారు. ఇక్కడ ఊహించని విధంగా కొత్త వ్యక్తి ఇక్కడ మరో పథకం సాధించినట్టుగా తెలుసుకోవచ్చు. కాంస్య పథకం గెలిచిండు. ఇక్కడ ఈయన స్వప్నిల్ కుషాలే భారత షూటింగ్లో పెద్దగా వినిపించే పేరేమి కాదు ఇది, కానీ అంచనాలు లేకుండా పారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగిన ఈ కుర్రాడు సహచర షూటర్ మను బాకర్ అందించిన ఊపును కొనసాగిస్తూ దేశానికి మరో కాంస్యం సాధించి పెట్టాడు. అనుకోని వరంలా అందిన ఈ పథకం భారత్కు సంతోషాన్ని ఇచ్చిందని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇక్కడ కొత్త ఒలింపిక్స్ బరిలోకి దిగిన వ్యక్తి ఇక్కడ పథకం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. వేగంగా నిండుతున్న సాగర్ 182.95 టీఎంసీలకు చేరిక. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వేగంగా నిండుతుంది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి సాగర్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 182.95 టీఎంసీలకు చేరుకుంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 20.98 టీఎంసీల నిల్వ పెరిగింది. సాగర్ వద్ద 3.69 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 4.64 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. దీంతో 10 గేట్లు ఏపీ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ద్వారా 5.18 లక్షల క్యూసెక్కుల దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి 3.03 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నది నుంచి 1.79 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం వైపు విడుదలవుతున్నాయి. ఈ విధంగా వేగంగా నిండుతున్న నాగార్జున సాగర్. ఇక్కడ శ్రీశైలం నుంచి అన్ని గేట్లు వదిలినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ శ్రీశైలంకు ప్రాజెక్టుకు భారీగా వరద చేరడంతో ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ గేట్లన్నీ తెరిచినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ దాని ద్వారా ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నట్టుగా నిండుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. వేగంగా నిండుతున్న సాగర్ 182.95 టీఎంసీలకు చేరిక. ఈ విధంగా ఇక్కడ అన్ని వైపులా ఇక్కడ నీరు వచ్చి చేరుతున్నట్టుగా తెలుసుకోవచ్చు నాగార్జున సాగర్. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇక్కడ హ్యాపీ 300 స్టోర్స్ అని ఇక్కడ సెలబ్రేటింగ్ 300 షోరూమ్స్, గెట్ 300 రూపీస్ ఆఫ్ ఫర్ గ్రామ్. ఈ విధంగా ఆఫర్స్ తెలియజేయడం జరిగింది కళ్యాణ్ జ్యువెలర్స్ సంబంధించి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.